మీ ఇద్దరిలో ఎవరు బోన్ మ్యారో కూడా మీ బాబు బోన్ మ్యారోతో మ్యాచ్ అవ్వలేదు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మీ బాబు బోన్ మ్యారోతో హారిక గారి బోన్ మ్యారో మ్యాచ్ అయింది. న్యాచురల్ ఏ పసిబిడ్డకైనా కన్నవాళ్ల బోన్ మ్యారో కొంతైనా మ్యాచ్ అవుతుంది. అవునండి, మురారికి నా బ్లడ్ ఎందుకు మ్యాచ్ కాలేదు? హారిక సొంత తల్లి కాదు కదా, నేను కదా మురారికి కన్న తల్లిని. అలాంటప్పుడు నాది కాకుండా హారికది ఎలా మ్యాచ్ అయింది? ఏమండి, మళ్ళీ మనం కోర్టుకు వెళ్ళాలిగా. ఒకవేళ అక్కడ జడ్జి గారు మురారి మీ బిడ్డ కాదు అని తీర్పునిస్తే, ఒకవేళ మురారి నాకు శాశ్వతంగా దూరం అయితే, నేను ఆలోచిస్తున్నది మీ గురించేనండి. మీ గురించే నాకు చాలా బెంగగా ఉందండి. సునంద, దయచేసి నువ్వు అలా మాట్లాడుతూ నేను తట్టుకోలేను. ఇప్పటికే మురారిని చుట్టుముట్టిన సమస్యలతో నేను కృంగిపోయి ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే నేను తట్టుకోలేను. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి జీవితంలో ఒంటరి వాణ్ణయ్యాను. నువ్వు నా జీవితంలోకి వచ్చాకే నా జీవితానికి ఒక అర్థం వచ్చింది. నువ్వు నా జీవితానివి, నా ధైర్యానివి. నువ్వెప్పటికీ నాతోనే ఉండాలి. ఎవరిని నిందించాలే, తప్పువంతా నాదేలే, భారమంతా మొయ్యాలే. కిరణ్, హాస్పిటల్లో ఉన్న హారికకు మురారికి ఎలా ఉందంట? సర్జరీ అంతా బానే జరిగిందంటండి. హారికని మురార్ని ఇద్దరిని అబ్జర్వేషన్లో ఉంచారంట. ఆ భగవంతుడి దయ వలన మురారి క్షేమంగా బయటపడితే అంతే చాలు. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే, నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీవుంటే తీరే నాని ఆరాటం. రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా.
డాక్టర్ గారు, ఇప్పుడు మురారికి ఎలా ఉంది? వాడు బాగానే ఉన్నాడు కదా? ఇప్పుడే ఏమీ చెప్పలేను సునంద గారు. యాక్చువల్గా ఈ పాటికి బాబు స్పృహలోకి రావాలి, కానీ తనింకా స్పృహలోకి రాలేదు. ఎందుకు డిలే అవుతుందో అర్థం కావడం లేదు. వెయిట్ చేద్దాం. యూ డోంట్ వర్రీ. డాక్టర్ గారు, నేను ఒకసారి బాబుని చూడొచ్చా? యా, మీరు వెళ్ళి చూడండి. నాన్న, మురారి, నువ్వు త్వరగా కోలుకోవాలిరా. నువ్వెప్పట్లాగా ఆరోగ్యంగా ఉండాలని, నవ్వుతూ తిరుగుతుంటే చూడాలని ఇద్దరు తల్లులు నీకోసం ఎదురు చూస్తున్నారు. నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా బతకాలి. నేనెక్కడున్నా నిన్ను చూస్తూనే ఉంటాను. నువ్వు తీసుకునే ప్రతి ఊపిరిలో ఈ అమ్మ ఆశలు బ్రతికే ఉంటాయి. నువ్వు నవ్వే ప్రతి నవ్వులో ఈ అమ్మ సంతోషం కనిపిస్తూ ఉంటుంది. మనుషులే కాదు, మరణం కూడా మనల్ని వేరు చేయలేదు. సునంద గారు, మురారికి ఇప్పుడు ఎలా ఉంది? వాడు కోలుకున్నాడా? స్పృహలోకొచ్చాడా? ఇంకా స్పృహలోకి రాలేదు. పసివాడు కదా. ఆపరేషన్కి ముందిచ్చిన మత్తు ఇంకా వేడినట్టు లేదు. వాడు కోలుకుంటాడులేండి. వాడికేం కాదు. ఎందుకంటే వాడి కోసం మీరు ఇంత ప్రేమని పంచుతున్నప్పుడు ఏ దేవుడు వాడికి అన్యాయం చేయడు, చేయలేడు. మీరు చాలా నీరసంగా ఉన్నారు. ముందు ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినండి. అసలే టాబ్లెట్స్ వాడుతున్నారు కాబట్టి ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండకూడదు. టిఫిన్ తినండి. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది, సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓటు పోటు గుండె మాటుల్లోనా ఉంటున్నా. ఈరోజే కోర్టు వాయిదా కదూ? తేరా నానే 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 నా తారా తారా తారే రా రే తారా రా రా. తేరా నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రే తారా రా రా. సుహాసిని గారు, కేసు తుది దశకు చేరుకుంది. సాక్ష్యాధారాలను పరిశీలించి ఈరోజు కోర్టులో మురారి ఎవరు కొడుకు అనే తుది తీర్పు ఇవ్వాల్సిన సమయంలో మీరు విచారణను వాయిదా వేయాలని కోరుతూ అర్జెన్సీ పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకు? సార్, మీకు తెలియంది కాదు. తీర్పుకి సాక్ష్యం అనేది ముఖ్యం. కానీ ఆ సాక్ష్యానికి ఆధారమైన ప్రాణం కూడా ముఖ్యమే అని ఈరోజు మరోసారి రుజువైంది. అవును సార్, ఆ తీర్పుకి సాక్ష్యమైన మురారి ఇప్పుడు కోర్టుకొచ్చే స్థితిలో లేడు. అంతేకాదు, ఆ ఇద్దరు తల్లులు కూడా న్యాయస్థానం ముందు నిలబడి
మానసిక స్థితిలో లేరు. మీరు చెప్పేది అర్థం కావడం లేదు సుహాసిని గారు. అయినా విచారణకు ఆటం కలిగించేంతటి ఎమర్జెన్సీ ఏంటి? అసలు ఏం జరిగింది? ఈరోజు కోర్టులో గెలవాల్సిన ఆ పసివాడు ఇప్పుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. అంటే ఇన్ని రోజులు తన తల్లి ఎవరో తెలియకుండానే పెరిగిన ఆ బాబు మురారికి బ్లడ్ క్యాన్సర్ సార్. ఏంటి మీరు మాట్లాడేది? అవును సార్, మీరు విన్నది నిజం. మరణ శాసనం లాంటి ఆ వ్యాధి పసివాడైన మురారి ప్రాణాన్ని కబళించాలని చూస్తుంది. దాంతో హారిక సునందల మాతృత్వపు యుద్ధం ఇప్పుడు మురారి ప్రాణాన్ని కాపాడుకునే మనుగడ యుద్ధంగా మారింది. ఆ బిడ్డ ఏ తల్లికి దక్కుతాడు అనే నిజం డిఎన్ఏ సాక్ష్యం ద్వారా ఇంకా కోర్టు నిర్ణయించకముందే అసలు నువ్వు ఈ నేల మీద ఉండాలా లేదా అన్నది నేనే నిర్ణయించాలి అంటూ విధి మురారికి ఒక విచిత్రమైన సమస్యని సృష్టించి ఆ పసివాడి ప్రాణాలతో ఆడుకుంటోంది. ఒక పక్క న్యాయస్థానం తీర్పు కోసం మనం తప్పిస్తుంటే మరో పక్క యముడు ఆ బిడ్డ ఆయుష్ కోసం వెయిట్ చేస్తున్నాడు సార్. అందుకే ఇప్పుడున్న ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ ఇద్దరు తల్లులు కోర్టు తీర్పుని స్వీకరించే స్థితిలో లేరు. వాళ్ల ప్రాణాలు ఆ హాస్పిటల్ బెడ్ మీద మురారి పక్కనే ఉన్నాయి. కాబట్టి ఈ కేసుని తదుపరి విచారణ వరకు వాయిదా వేయమని మీకు అర్జెన్సీ పిటిషన్ సబ్మిట్ చేశాను. సార్, సుహాసిని గారు చెప్పిన మాటల్లో వాస్తవాన్ని నేను కూడా కాదనటం లేదు. ఆపరేషన్ పూర్తయి బాబు అబ్జర్వేషన్లో ఉన్నాడు. ఆ ఇద్దరి తల్లుల బాధను అర్థం చేసుకుని ఆ పసివాడు పూర్తిగా కోలుకున్న తర్వాత ఎవరికి దక్కాలో తేల్చుకోవడమే సబబు అని నేను కూడా తీర్పుని వాయిదా వేయమని కోరుతున్నాను సార్. ఇంకొక విషయం సార్, తీర్పు వాయిదా వేయమని కోరుతుంది మేమిద్దరం కాదు సార్. ఆ బాబు ఎవరి కొడుకో అనేది తెలియని ఆ ఇద్దరు తండ్రులు తరుణ్ ప్రభులు. తరుణ్ గారు, ప్రభు గారు, నమస్కారం సార్. నమస్కారం. నమస్తే. అవును సార్, సుహాసిని గారు చెప్పినట్టుగా మేమే మిమ్మల్ని వాయిదా కోరమని అడిగాం. కానీ ఎందుకంటే ఏ బిడ్డ కోసమైతే ఈ సంఘర్షణ నడుస్తుందో ఇప్పుడు ఆ బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి సార్. ఇద్దరు తల్లులు ఆ బిడ్డ ప్రాణం కోసం బాధపడుతున్న ఈ స్థితిలో తీర్పు రావడం అనేది కానీ అది మీ చేతుల్లోనే ఉంది సార్. మీ నిర్ణయం ఏదైతే మేము దానికి కట్టుబడతాం. మీ బాధ నాకు అర్థమైంది. బిడ్డ ప్రాణం కోసం ఇద్దరు తల్లులు పడుతున్న బాధ నా మనసును తాకుతుంది. ఒక పసివాడి ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు తీర్పు ఇవ్వడం కంటే వాయిదా వేయడం అందరికీ మంచిది. కాబట్టి ఆ పసివాడు పూర్తిగా కోలుకునే వరకు ఈ కేసు విచారణను వాయిదా వేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుహాసిని గారు.
మీరు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. పర్లేదు ప్రభుగారు. మురారి జాగ్రత్త. హ్మ్. ఉమ్. హారిక గారు, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవచ్చు. డాక్టర్ గారు, బాబుకి ఇప్పుడు ఎలా ఉంది? వాడికి పూర్తిగా నయమైందా? వాణ్ణి కూడా ఈ రోజే డిశ్చార్జ్ చేస్తున్నారా? లేదు, బాబుని ఇప్పుడే డిశ్చార్జ్ చేయలేం. తనని ఇంకొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి. తనకి ప్రాపర్ క్రిటికల్ ట్రీట్మెంట్ అందించాలి. అదేంటి డాక్టర్ గారు, ఆపరేషన్ అంతా బాగానే జరిగిందని చెప్పారుగా, మరిప్పుడు అబ్జర్వేషన్లో ఉంచడం ఏంటి? ఇంకా క్రిటికల్ ట్రీట్మెంట్ అందించడం ఏంటి? నిజం చెప్పండి డాక్టర్, మీరు మా దగ్గర ఏదైనా దాస్తున్నారా? అలాంటిదేమీ లేదండి. బాబుకున్నది చిన్న సమస్య. ఆపరేషన్ అంతా కూడా సవ్యంగానే జరిగింది. మేం చేస్తున్నదంతా బాబుని పూర్తిగా ఆరోగ్యవంతుడిగా మార్చడం కోసమే. మీరేం వరీ అవ్వకండి, ధైర్యంగా ఉండండి. సిస్టర్, మీరైనా నిజం చెప్పండి. డాక్టర్ గారి మాటలు వింటుంటే ఆయన మా దగ్గర ఏదో నిజం దాస్తున్నారనిపిస్తుంది. అసలు మా వాడికి వచ్చిన సమస్య ఏంటి? ఇప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉంది? ఒక తల్లిగా నిన్ను హత్తిస్తున్నాను, నిజం చెప్పు. మా బాబుకు వచ్చిన జబ్బేంటి? మీ బాబుకొచ్చింది బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్. అందుకే ఈ ట్రీట్మెంట్. మీ బాబుకొచ్చింది బ్లడ్ క్యాన్సర్. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో కడవరకో నడివరకో జీవితమే మురారి, మురారి, ఏ ప్రాణం పోయే దెవ్వరి కోసం దేవుడైన రాయి దాటి రాడు ఎందుకో. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో. మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో. మురారి, ఎవరో ఆకలికి ఎవరో ఆహుతయ్యే యాగం ఆగని
వంచన కంచే మేలు కోరి మేలు కోడ ఏలు దేవుడే. తరుణ్, కోర్టులో ఏం జరిగింది? జడ్జి గారు తీర్పిచ్చారా? డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్లో ఏం నిజం తేలింది? అమ్మా, న్యాయం గెలవడం అంటే గెలుపు ఓటములను లెక్క పెట్టడం కాదు, ఒక ప్రాణాన్ని నిలబెట్టే ఓపిక అని నాకు ఈరోజు అర్థమైంది. మురారి శరీరంలో ఉన్న బ్లడ్ క్యాన్సర్ గురించి తెలిసి నా కళ్ళల్లోంచి ఎగసి పడుతున్న నిప్పు కణాలు. తరుణ్, హారిక చెప్తుంది నిజమా? అవునమ్మా, మురారికి బ్లడ్ క్యాన్సర్ అటాక్ అయింది. నా ప్రపంచంలో మీరు తప్ప ఇంకొకరు లేరు కాబట్టి. నిజంగా మురారి నా బిడ్డో కాదో అనే నిజం ఇప్పటి వరకు మీరు నాకు చెప్పలేదు. మీరు దాచిన నిజాన్ని నాకు నర్స్ చెప్పేసింది.